దానికి ఏం చేయాలి? ఆనందంగా ఉండడానికి మనం ఎదుటి వాళ్ళ యొక్క విజయాన్ని కూడా మనం ఆనందించాలి. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తాడా మిత్రుడు. ఏం చెప్తా అంటే, మిత్రమా నువ్వు ఓడిపోలేదు, నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఇద్దరం గెలిచాం. ఇద్దరం ఎలా గెలిచాము? కొద్ది క్షణాల తేడాతో నువ్వు కొద్దిగా వినప్పుడు, అంతేగాని నువ్వు దాటేసావు కదా, నది దాటావా లేదా, నది మధ్యలో ఆగిపోలేదు, నది మధ్యలో మునిగిపోలేదు, నది మధ్యలో నువ్వు నీకేమి కాలేదు, దాటావు. నువ్వు కూడా గెలిచావు, నేను కూడా, ఇద్దరం దాటాం. కనుక ఇది సమానమైన విజయంగా భావించు అని అంటాడు. అప్పుడు ఆ మిత్రుడు చాలా ఆనందపడి కౌగులించుకుంటాడు. కనుక ఆనందం అనేది ఎలా పొందాలి అనే ఆలోచనలో ఉండాలి. కానీ ఆనందం ఎవరితోనో పోల్చుకొని నేను ఆనందంగా ఉండలేను అనుకుంటే ఎప్పుడు ఉంటాం? ఎప్పుడు ఉండలేము. జీవితాంతం మనం ఎంత కృషి చేసినా కూడా ఇతరులతో పోల్చుకొని మనం ఆనందించాలనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక ధనవంతుడు ఉంటాడు, కొంచెం ధనం సంపాదించాడు, ఏదో ఒక తన నైపుణ్యం చూపించో ఒక విద్య చూపించో, ఆ తర్వాత ధనం ఎలా సంపాదించాలో బాగా అర్థమైంది. వెంటనే అందులో ఇంకా అనేక దారులు వెతుక్కుంటారు. ఆ అనేక దారులు వెతుక్కుంటూ సంపద కోసం పోతూ ఉంటే వారికి అదృష్టం అన్నీ కలిసి వచ్చిందనుకోండి, ధనం పుడుతూ ఉంటుంది, వచ్చేస్తుంటుంది. వచ్చే కొలిది ఆనందం ఎక్కువ అవుతుంటుంది. అయితే అప్పుడే భగవంతుడు కఠిన పరీక్షలు పెడతాడు. ధనం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఏది ఎక్కువైనా, ఏది మనం అధికంగా ఎక్కువ సంపాదించే కొద్దీ మనకు పరీక్షలు భగవంతుడు పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం నెగ్గకపోతే ఆనందం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ₹1,00,00,000 లాటరీలో వచ్చింది. అంటే అట్లా వచ్చింది, అదృష్టంగా వచ్చింది. ఈ అదృష్టంగా వచ్చిందని చాలా ఆనందించాడు. అందరూ మెచ్చుకున్నారు, అందరూ అతనికి సన్మానాలు కూడా చేశారు, అలా ఆనందించాడు. అయితే అందరూ అంత అయిపోతేనే మరుక్షణం దుఃఖం ప్రారంభం. ఎందుకు? ఏమీ లేని వాడికి ₹1,00,00,000 ఇస్తే దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి, దాన్ని ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏమేం కట్టాలి, ఈ మిద్దెలు కట్టాలా, ఆ మేడలు కట్టాలా, భవంతులు కట్టాలా, లేకపోతే బంగారం కొనాలా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ధనం ఉంటే ఏమవుతుంది? ఎట్లా దాన్ని సమకూర్చుకోవాలి ఇంకా ఎక్కువగా అని ఆలోచన వస్తుంది. అప్పటి నుంచి బంగారు కొనడం, దాన్ని నమ్మడం, దీన్ని కొనడం, ఒక్క క్షణం తీరిక లేదు, ఇంకొక క్షణం ఆనందం లేదు. నిరంతరం మనసంతా కూడా తదేక వృత్తిలో, తదేకానువృత్తి. పరమాత్మ చెప్పాడు కదా, తదేకానువృత్తిలో పడిపోతే ఆనందం ఉండదు నాయన, తదేకానువృత్తి భగవంతుడి మీద పెట్టు, అప్పుడు ఆనందిస్తావు. కానీ తాత్కాలికంగా భగవంతుడికి ఇచ్చాడు సంపద, ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మన ఆనందం అందులో చూసుకుంటూ భగవంతుడు ఇచ్చాడో సంతోషిస్తూ ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు అనే విషయం మర్చిపోయి నేను సంపాదిస్తున్నాను, నేను ఇంకా సంపాదించాలనుకుంటే ఇలా పోతూ ఉంటే ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎక్కడా ఉండదు. ఆనందించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఒకరు ఆనందంగా ఉండకుంటే ఎందుకు ఈ మొహం అట్లా వేసుకుంటావు, ఎప్పుడు బాధపడుతుందంటే నువ్వు ఆనందంగా ఉండవా? నేను ఆనందంగా ఉండాలో లేని విషయం తర్వాత, నువ్వు ఎందుకు ఆనందంగా ఉండలేదు అని అంటే దాని జవాబు చెప్పుకుంటా నువ్వు ఆనందంగా ఉన్నావా, నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే ప్రశ్న జవాబు కాదు కదా. నువ్వు ఆనందంగా ఉన్నావు, నేను చాలా ఆనందంగా ఉన్నానంటే సరిపోతుంది. లేదు నాకు కష్టాలు ఉంటే కష్టాలు ఉన్నట్టు సరిపోతుంది, అలా చెప్పుకోరు. నువ్వు మాత్రం ఆనందంగా ఉన్నావా, నువ్వు అదిగా ఉండవా, నువ్వు ఇదిగా ఉండవు అంటారు. అదేం చేయాల? ఒక నమస్కారం పెట్టి, నాయన నీతో మాట్లాడుతూ కూర్చుంటే నేను నా యొక్క సమయం వృధా అవుతుంది, నేను దైవ ధ్యానంలో ఉంటే నాకు ఆనందం అని వెళ్ళిపోతారు. ఇలా ప్రతిదీ కూడా ఆనందించాలి అనుకున్నప్పుడు ఆనందం మన కళ్ళ ముందర కనబడుతుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎంత దుఃఖాల్లో ఉన్నా నేను సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు వెంటనే దారి కనబడుతుంది ఎదురుగా. దాన్ని చూడకుండా ఎవరితోనో పోల్చుకుంటూ వెళ్తే ఆనందం ఒక గగన కుసుమలాగా మారుతుంది. శూన్యంలో ఒక భవంతి కట్టినట్లు అనిపిస్తుంది, అంతకంటే ఇంకోటి ఏం కాదు. కనుక ఆనందం అనేది ఎవరికి వారు వెతుక్కొని, ఎవరికి వారు సృష్టించుకొని ఆనందించడమే ధర్మము. అంతేకాని ఇతరులతో పోల్చుకొని, ఇతరులతో వాళ్ళతో బాధపడి అది నాకు లేదు, ఇది నీకు లేదు, అది ఉంది, ఇది పోయింది, అదంతా కూడా ఏదో అయిపోయింది, దీనికి కారణం వారు, దీనికి కారణం వీరు. ఇంకొందరికైతే
ఓ పని చేసాం. ఆ పని చేసాక సంతోషిస్తామా అనుకుంటే ఎందుకు బాగా ఆలోచించే పని చేసాం, దాంట్లో సంతోషం ఉంటుందని. సంతోషం ఉంటుంది, కానీ దీనికంటే ఇంకా ఎక్కువ సంతోషించే పని ఏదైనా ఉందేమో? ఓహో, లేదు, దానికంటే ఇంకా ఎక్కువ సంతోషించే పని ఇంకొకటి ఉందేమో, దాన్ని ఎతకాలి. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళేది, ఆ జ్యోతిష్కుల్ని, ఈ వీళ్ళని జాతకం అన్ని పరిశీలించేది. నాకు అమితం ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఏదన్నా నాకు ఏది కలిసి వస్తుందో నాకు చెప్పు. దానికి మా జ్యోతిష్యులు, దానికి అనేక మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇవన్నీ వస్తాయి. ఇక వాళ్ళకంతా డబ్బులు ఖర్చు పెట్టడం. వాళ్ళు చెప్పే దారుల్లో వాళ్ళు 5 మందితో 5 దారులు చెప్తారు. ఈ 5 దారులు ఏ దారి పోవాలో మళ్ళీ సందేహం. ఈ 5 దారులు ఏ దారిలో పోవాలి, ఇంకొక దగ్గరికి పోయి అయ్యా నాకు 5 మంది 5 దారులు చెప్పారు, నేను ఏ దారిలో పోతే మంచిది. వాడు చేస్తాడు, ఈ 5 దారులు మంచిది కాదు, నేను చెప్పిన దారిలో పోమంటాడు. ఇలా మానవులు సంతోషాన్ని వెతుక్కోలేకుండా దారులు వెతుక్కుంటున్నారు. సంతోషం మనలోనే ఉంది. బాధైనా కష్టమైన భగవంతుడు మనకి పెట్టిన పరీక్షలు అనుకుంటే ఆనందంగా ఉండవచ్చు. ఇది భగవంతుడి పరీక్ష కాదు, ఏదో అనుకుంటే మనం ఆనందంగా ఉండలేము. ఆనందంగా ఉండాలన్నా ఉండకూడదనేది ప్రతి వ్యక్తి యొక్క వారి వ్యక్తిగత విషయం. అది వారి వ్యక్తిత్వంలో లోపల ఆలోచించుకోవలసిన విషయం. అంతర్మథనం ఏమంటారంటే అంతర్మథనం, లోపల మనం మదించుకోవాలి, బాగా చిలకాలి. లోపల మనస్సుని, బుద్ధిని, అహంను మూడింటిని వేసి చిలికి ఆత్మ సందర్శించుకుంటే అప్పుడు ఆనందం ఏంటో అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. కృష్ణం వందే జగద్గురుం, గోవింద గోవింద. ఏదో 4 మాటలు తెలిసి చెప్పాను, అంతకంటే ఇంకా గొప్పగా చెప్పాను, ఇంక ముందు ఉండొచ్చునేమో. గోవింద గోవింద. నమో కృష్ణ.